అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. సింహరాశి వారికి మే 10, 11, 12 తేదీలలో మీకు ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతుందని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందుకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మా వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. సింహరాశి వారికి మే 10, 11, 12 తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా మే 10వ తేదీన ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ రోజు మీ కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా మీ పిల్లలతో సంతోషంగా గడపడానికి మంచి సమయం. వారితో ఆడుకోవడం, కబుర్లు చెప్పడం వల్ల మీకు తెలియని ఒక ఆనందం, మనశ్శాంతి కలుగుతాయి. మీ పిల్లల చదువు విషయంలో కానీ, వారి ప్రవర్తనలో కానీ మీరు గర్వపడే సంఘటనలు జరగవచ్చు. సాయంత్రం పూట మీ కుటుంబంలోకి ఒక సంతోషకరమైన వార్త వచ్చే అవకాశం ఉన్నది. అది బంధువుల నుండి కావచ్చు, లేదా మీ పిల్లల విజయ రూపంలో కావచ్చు. ఏదైనా మీ ఇంట్లో పండగ వాతావరణాన్ని తీసుకొస్తుంది. అయితే ఈరోజు మీ మనసు కొంచెం గాలిలో తేలినట్టు ఒక చోట నిలకడగా ఉండకపోవచ్చు. దీనివల్ల చిన్న విషయానికే మీరు ఆందోళన పడడం లేదా చికాకు పడడం జరగవచ్చు. అందుకని కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కాస్త ఓపికగా ఉండండి. ఆస్తి కొనడం, అమ్మడం వంటి, పిల్లల పెళ్లిళ్ళ వంటి పెద్ద పెద్ద విషయాల గురించి ఈరోజు చర్చించకపోవడమే మంచిది. మీ మనసు స్థిరంగా లేనప్పుడు తీసుకునే నిర్ణయాలు తప్పుడు దారించి పట్టించవచ్చు. ఆరోగ్యం విషయంలో ఈరోజు కొంచెం జాగ్రత్త అవసరం. మీ మనసు చంచలంగా ఉండడం వల్ల దాని ప్రభావం మీ శరీరం మీద కూడా పడుతుంది. అనవసరమైనటువంటి ఖర్చులు, ఒత్తిడి, తలనొప్పి, నిద్ర సరిగ్గా పట్టకపోవడం వంటి సమస్యలు ఉండవచ్చు. కాబట్టి వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మీకు ఇష్టమైన పాటలు వినండి, లేదా కాసేపు ధ్యానం చేయండి. ఉదయాన్నే కాసేపు నడవడం కూడా మీ మనసును, శరీరాన్ని తేలికపరుస్తుంది. ఆహారం విషయంలో కూడా తేలికగా జీర్ణమయ్యే పదార్థాలు తీసుకోండి. ఎక్కువగా ఆలోచించడం మానేసి జరిగేది జరగక మానదని ధోరణితోటే ఉండడం మంచిది. ఉద్యోగం చేసే సింహరాశి వారికి ఈరోజు ఆఫీసులో వాతావరణం చాలా అనుకూలంగా, ప్రశాంతంగా ఉంటుంది. మీపై అధికారులు మీ పనితీరును మెచ్చుకోవడమే కాకుండా మీకు కావలసిన సహాయ సహకారాలు కూడా అందిస్తారు. మీ పనిలో కొత్త మార్పులు రావచ్చు, లేదా మీరు చేసే పద్ధతి కొంచెం మార్చుకోవాల్సి రావచ్చు. మొదట్లో ఇది కొంచెం ఇబ్బందిగా అనిపించినా భవిష్యత్తులో ఇదే మీకు మేలు చేస్తుంది. ఇతరుల మీద ఎక్కువగా ఆధారపడకుండా మీ పనులు మీరే చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీ సహ ఉద్యోగులతో స్నేహంగా మెదలండి. అనవసరమైన వాదనలకు పోకుండా మీ పని మీద మీరు దృష్టి పెడితే అంతా మంచి జరుగుతుంది. డబ్బు విషయంలో ఈరోజు మీకు చాలా అనుకూలంగా ఉంది. మీరు ఊహించని విధానంగా డబ్బు చేతికి అందే అవకాశాలున్నాయి. పాత బాకీలు వసూలు అవ్వచ్చు, లేదా పెట్టుబడుల నుండి మీకు మంచి లాభాలు రావచ్చు. కొత్తగా ఏదైనా మొదలు పెట్టాలన్నా కానీ, డబ్బును ఎక్కడైనా సరే పెట్టుబడి పెట్టాలన్నా కానీ ఇది మంచి సమయమే. అయితే మీ మనసు నిలగడలేనందున డబ్బుకు సంబంధించిన పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు. అవసరమైతే అనుభవం ఉన్న వారిని సలహా తీసుకోండి. అనవసరమైన ఖర్చులు తగ్గించుకోండి. పొదుపు చేయడం మీద దృష్టి పెట్టండి. వ్యాపారం చేసేవారికి ఈరోజు ప్రయాణాలు చేయాల్సిన అవసరం రావచ్చు. ఈ ప్రయాణాల వల్ల మీకు కొత్త పరిచయాలు ఏర్పడి వ్యాపారం మరింత విస్తరంగా అవకాశం అయితే ఉంటుంది. కొత్త పద్ధతులను, కొత్త మార్పులు చేయడానికి ఇది సరైన సమయం. ప్రభుత్వ అధికారుల నుండి కూడా మీకు సహాయం అందవచ్చు. అయితే మీ కింద పనిచేసే వారి మీద కానీ, మీ భాగస్వామి మీద కానీ పూర్తిగా ఆధారపడడం మంచిది కాదు. ముఖ్యమైన పనులను మీరు దగ్గర నుండి చూసుకోవడం ఉత్తమం. ఆర్థికంగా లాభాలు కనిపిస్తున్నప్పటికీ కూడా కొత్త ఒప్పందాలు చేసుకునేటప్పుడు అన్ని విషయాలు క్షుణ్ణంగా పరిశీలించండి. మనసు చంచలంగా ఉండడం వల్ల ఏ విషయంలో తొందరపాటు వద్దు. చదువుకునే పిల్లలకి, ముఖ్యంగా పై చదివే విద్యార్థులకు, సింహరాశి విద్యార్థులకి మీ మనసు కొంచెం చంచలంగా ఉండడం వల్ల చదువుపైన సరిగ్గా దృష్టి పెట్టకపోవచ్చు. పాఠాలు అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు. అయినా నిరుత్సాహపడకుండా మీ లక్ష్యం పైన దృష్టి పెట్టి పట్టుదలతో చదవండి. కష్టంగా అనిపించిన సబ్జెక్టులకు ఎక్కువ సమయం కేటాయించండి. మీ టీచర్లను లేదా మీకు ఏదైనా బాగా చదివే స్నేహితులను అడిగి సందేశాలు తీసుకోండి. అనవసరంగా సమయాన్ని వృధా చేయకుండా మీ భవిష్యత్తులో తీర్చిదిద్దుకోవడానికి కష్టపడండి. పెళ్ళైన సింహరాశి వారికి ఈరోజు మీ శ్రీమతి లేదా శ్రీవారు మరి పిల్లలతో ఆనందంగా గడిపే అవకాశం మీద దొరుకుతుంది. వారి సంతోషమే మీ సంతోషంగా భావిస్తారు. సాయంత్రం అందరూ కలిసి సంతోషించుకునే ఒక మంచి వార్తను వింటారు. అయితే మీ మనసు అప్పుడప్పుడు అదుపు తప్పుతూ ఉంటుంది. కాబట్టి మీ భాగస్వామితో చిన్న చిన్న విషయాలకే గొడవ పడే అవకాశం ఉంది. కాబట్టి
వీలైనంత ఓపికగా ఉండండి. అవతల వాళ్ళు చెప్పేది పూర్తిగా విన్న తర్వాతే మీరు మాట్లాడండి. మీ మనసులోని చంచలత్వాన్ని తగ్గించుకుంటే మీ దాంపత్య జీవితం హాయిగా సాగిపోతుంది. ప్రేమించుకుంటున్న సింహరాశి యువతి యువకులకు ఈరోజు సాయంత్రం ఒక తీపి కబురు అందే అవకాశం ఉన్నది. మీ ప్రేమ బంధంలో ఒక మంచి మార్పు రావచ్చు, లేదా మీ ప్రేమైన వారి నుండి మీరు ఎంతో కాలంగా ఎదురు చూసినటువంటి ఒక సానుకూల స్పందన రావచ్చు. ఇది మీ ఇద్దరి మధ్య ప్రేమను మరింత బలపరుస్తుంది. అయితే పగలంతా మీ మనసు కొంచెం అటు ఇటు ఊగిసలాడుతూ ఉంటుంది. దీనివల్ల మీ భాగస్వామిపై అనవసరంగా కోపం తెచ్చుకోవడం లేదా లేనిపోని అనుమానాలు పెంచుకోవడం చేయవచ్చు. కాబట్టి మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. పెళ్లి వంటి పెద్ద నిర్ణయాల గురించి ఈరోజు చర్చించకపోవడమే మంచిది. అలాగే మే 11వ తేదీన సింహరాశి వారికి ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు మీ కుటుంబంలో చిన్న చిన్న అపార్థాలు తలెత్తే ఆస్కారం ఉంది. మీరు ఒకటి అనుకుంటే మీ కుటుంబ సభ్యులు మరొకటి అనుకోవచ్చు. దీనివల్ల ఇంట్లో మాట పట్టింపులు రావచ్చు. ఇలాంటి సమయంలో మీరు చాలా ఓపికగా ఉండాలి. కోపంతో మాట్లాడితే సమస్య ఇంకా పెద్దదవుతుంది. అవతల వాళ్ళు చెప్పేది ప్రశాంతంగా వినండి. వారి కోణంలో కూడా ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. సానుభూతితో మాట్లాడడం వల్ల చాలా సమస్యలు సులువుగా పరిష్కరించబడతాయి. అందరినీ కలుపుకోబోయేలాగా ప్రవర్తించండి. మీ సహనానికి ఈరోజు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం వల్ల మీ మనసు తేలికపడి కుటుంబ సభ్యులతో మరింత ఓపికగా ఉండగలుగుతారు. ఈరోజు మీ ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టవలసిన అవసరం అయితే ఉంది. గత కొన్ని రోజులుగా అలసట, మానసిక ఒత్తిడి నుండి బయటపడడానికి ఇది సరైన రోజు. హాయిగా విశ్రాంతి తీసుకోండి. మధ్యాహ్నం పూట కాసేపు కునుకు తీయడం, లేదా మీకు నచ్చిన పుస్తకం చదవడం, ప్రశాంతమైన సంగీతం వినడం వంటివి చేయడం వల్ల కూడా మీ శక్తి తిరిగి పుంజుకుంటుంది. మానసికంగా కూడా చాలా రిలాక్స్ అవుతారు. తేలికైన ఆహారం తీసుకోండి. నీళ్లు ఎక్కువగా తాగండి. అనవసరంగా బయట తిరగడం తగ్గించుకోండి. ఆఫీసులో మీతో పాటు పనిచేసే కొంత సహ ఉద్యోగుల వల్ల ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురు కావచ్చు. వారు మీకు సరిగ్గా సహాయం చేయకపోవడం వల్ల మీ పనిలో కావాలని తప్పులు వెతకడానికి ప్రయత్నించవచ్చు. ఇలాంటి సమయంలో ఆవేశపడకుండా చాలా తెలివిగా వ్యవహరించాలి. వారి ప్రవర్తన మీ పని మీద ప్రభావం చూపకుండా చూసుకోండి. అనవసరంగా వారితో వాదనకు దిగకండి. మీ పని మీరు నిజాయితీగా చేసుకుంటూ పోండి. మీకు నమ్మకమైన కొందరు సహ ఉద్యోగులతో మీ ఇబ్బందులు పంచుకోండి. వారి నుండి మంచి సలహాలు, మద్దతు లభించవచ్చు. డబ్బు విషయంలో ఈరోజు మీరు చాలా ఓపికగా ఉండాలి. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. సులభంగా డబ్బు సంపాదించవద్దనే ఆశతో తప్పుడు మార్గాలతో వెళ్ళకండి. అది భవిష్యత్తులో మీకు పెద్ద సమస్యలను తెచ్చిపెడుతుంది. మీరు ఈరోజు ఏదైనా కొనాలనుకున్నా, లేదా ఏదైనా ఎక్కడైనా డబ్బు పెట్టాలనుకున్నా దాని గురించి బాగా ఆలోచించి అన్ని వైపులా విచారించిన తర్వాత నిర్ణయం తీసుకోండి. అవసరమైతే ఈ విషయాల గురించి తెలిసిన వారి సలహా తీసుకోండి. మీ ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. నెమ్మదిగా ఆలోచించి తీసుకునే నిర్ణయాలే మీకు మంచి ఆర్థిక స్థితిత్వాన్ని ఇస్తాయి. వ్యాపారం చేసే సింహరాశి వారు ఈరోజు చాలా ఓర్పుతో ముందుకు సాగాలి. మీ వ్యాపార భాగస్వామితో కానీ, ఖాతాదారులతో కానీ కొన్ని అపార్థాలు చోటు చేసుకోవచ్చు. డబ్బు విషయంలో తేడాలు రావచ్చు. కొత్తగా ఏదైనా ఒప్పందాలు చేసుకోవాలనుకుంటే, లేదా పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే తొందరపడద్దు. మార్కెట్లో పరిస్థితి ఎలా ఉందో గమనించండి. తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు రావాలని ఆశపడి నష్టపోకండి. మీ దగ్గర పనిచేసే వారితో కూడా ఓపికతో మాట్లాడండి. ఈరోజు విశ్రాంతి తీసుకోవడం వల్ల రేపు ఉదయం మీరు మరింత ఉత్సాహంగా ఆలోచనలతో మీ వ్యాపార వ్యవహారాలు చూసుకోవచ్చు. చదువుకున్న పిల్లలకి ఈరోజు కొంచెం నిరాశగా అనిపించవచ్చు. మీరు ఎంతగాని కష్టపడి చదివినా అనుకున్నంత మంచి ఫలితాలు రావడం లేదని బాధపడతారు. చదువుపైన ధ్యాస పెట్టడం కూడా కష్టంగా ఉండవచ్చు. ఈరోజు కష్టంగా ఉన్నప్పుడు ధైర్యంగా ఉండండి. మీ ప్రయత్నం మీరు చేస్తూనే ఉండండి. కొంచెంసేపు చదువుకు విరామం ఇచ్చి మీకు నచ్చిన పనులు చేయండి. మీ స్నేహితులతో కలిసి చదువుకోవడం వల్ల, మీ టీచర్ల సహాయం తీసుకోవడం వల్ల కొంచెం ఉపయోగం ఉంటుంది. అనవసరంగా ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. పెళ్ళైన సింహరాశి వారికి ఈరోజు మీ ఇంట్లో, ముఖ్యంగా మీ భార్య లేదా భర్తతో అపార్థాలు వచ్చే అవకాశం ఉంది. ఒకరినొకరు సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్ల చిన్న చిన్న గొడవలు రావచ్చు. ఇలాంటి సమయంలో ఓపిక చాలా అవసరం. మీ భాగస్వామి చెప్పేది పూర్తిగా విని ఆ తర్వాత మీ అభిప్రాయాన్ని శాంతంగా చెప్పండి. ప్రేమతో మాట్లాడితే ఎలాంటి సమస్యనైనా పరిష్కరించుకోవచ్చు. ఇద్దరు కలిసి కాసేపు బయటకు వెళ్ళి లేదా మీకు నచ్చిన పనులు చేయడం వల్ల మీ మధ్య ఉన్న దూరం తగ్గుతుంది. ప్రేమించుకునే వారికి ఈరోజు భాగస్వామితో కొన్ని గొడవలు జరిగే అవకాశం ఉంది. చిన్న చిన్న విషయాలకే ఒకరినొకరు తప్పుగా అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి సమయంలో ఓపికగా ఉండడం, మీ భాగస్వామి మనోభావాలను గౌరవించడం చాలా ముఖ్యం. వారు చెప్పేది మీకు నచ్చకపోయినా వెంటనే కోప్పడకుండా ప్రశాంతంగా ఆలోచించండి. మీ ప్రేమను కాపాడుకోవడానికి కొన్నిసార్లు మీరు కొంచెం తగ్గాల్సి రావచ్చు. అనవసరమైన పంతాలకు పోకుండా మీ బంధానికి విలువ ఇవ్వండి. మే 12వ తేదీన సింహరాశి వారికి ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు మీ కుటుంబ సభ్యుల నుండి మీకు మంచి సహాయ సహకారాలు అందుతాయి. మీరు ఏదైనా సమస్యలు ఉంటే లేదా మానసికంగా కొంచెం మీకు
అండగా నిలబడతారు మీ వాళ్ళు. వాళ్ళ చేతలు కొత్త ఉత్సాహాన్ని, ధైర్యాన్ని ఇస్తాయి. కుటుంబంతో కలిసి గడిపే సమయం మీకు ఎంతో ప్రశాంతతని ఇస్తుంది. ఇంట్లో వాతావరణం కూడా చాలా ఆనందంగా ఉంటుంది. అయితే ఆఫీస్లో పని ఎక్కువగా ఉండడం వల్ల మీరు కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించలేకపోవచ్చు. అయినా వీలైనంత వరకు వారితో కబుర్లు చెప్పడానికి, వారి యోగక్షేమాలు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఈరోజు కూడా మీరు విశ్రాంతి తీసుకోవడానికి, మీ ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడానికి అనుకూలమైన రోజు. మీ శరీరం, మనసు రెండు ఆరోగ్యంగా ఉండాలి అంటే తగినంత విశ్రాంతి చాలా అవసరం. పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నా మధ్య మధ్యలో కాసేపు విరామం తీసుకోండి. ఉదయాన్నే కొన్ని తేలికపాటు వ్యాయామం చేయడం లేదా యోగా చేయడం వల్ల మీ ఒత్తిడి తగ్గి రోజంతా ఉత్సాహంగా ఉంటారు. మంచి పోషకాహారం తీసుకోండి. నీళ్లు ఎక్కువగా తాగండి. మీ ఆరోగ్యం బాగుంటేనే ఏ పనైనా చురుకుగా చేయగలుగుతారు. ఉద్యోగం చేసేవారికి ఈరోజు ఆఫీసులో పని భారం, ఒత్తిడి బాగా ఉంటాయి. మీరు ఎంత కష్టపడి పనిచేసినా దానికి తగిన గుర్తింపు మెప్పు వెంటనే రాకపోవచ్చు. దీనివల్ల మీరు కొంచెం నిరాశ చెందే అవకాశం ఉంది. అయినా మీరు చేసే పనుల్లో మీకు దొరికే సంతృప్తిని, మీరు మీ కంపెనీకి ఎంతో ఉపయోగకరంగా విషయాన్ని గుర్తుంచుపెట్టుకోండి. మీరు చేసిన పనుల వివరాలు, సాధించిన విజయాలు ఎప్పటికప్పుడు రాసి పెట్టుకోవడం మంచిది. భవిష్యత్తులో మీ పని గురించి మాట్లాడవలసి వచ్చినప్పుడు ఇది మీకు ఉపయోగపడుతుంది. మీ ప్రతిభను, సామర్థ్యాన్నిపై అధికారులకు చూపించే అవకాశం కూడా ఎదురు చూడండి. మీ డబ్బు విషయంలో ఈరోజు చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఏదైనా ముఖ్యమైన వస్తువు కొనాలనుకున్నా లేదా పెద్ద మొత్తంలో ఎక్కడైనా డబ్బు పెట్టాలనుకున్నా 1-2 సార్లు బాగా ఆలోచించండి. ఆ ఖర్చు నిజంగా అవసరమా, దానివల్ల మీ ఆర్థిక పరిస్థితి ఎలాంటి ప్రభావం పడుతుందని చెప్పే విషయాలను క్షుణ్ణంగా అంచనా వేయండి. తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తులో డబ్బు కోసం ఇబ్బంది పడవలసి రావచ్చు. బాగా ఆలోచించి అన్ని వివరాలు తెలుసుకొని నిర్ణయం తీసుకోవడానికి సమయం కేటాయించండి. దానివల్ల మంచి ఫలితాలు వస్తాయి. అనవసరమైన ఖర్చులు తగ్గించుకొని పొదుపు చేయడం మీద దృష్టి పెట్టండి. వ్యాపారం చేసే సింహరాశి వారికి ఈరోజు పని ఎక్కువగా ఉంటుంది. ఒకేసారి చాలా పనులు చూసుకోవాల్సి రావడం వల్ల ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. మీరు పడిన కష్టానికి తగిన ఫలితం వెంటనే కనిపించకపోవచ్చు. ఇది మిమ్మల్ని కొంచెం నిరుత్సాహపరచవచ్చు. అయినా ధైర్యం కోల్పోకుండా మీ పనిని మీరు చేసుకుంటూ పోండి. కొత్త ఒప్పందాలు చేసుకునేటప్పుడు లేదా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే నిర్ణయం తీసుకోండి. మీకు బయట నుండి సహాయం లేదా మద్దతు లభించే సూచనలు ఉన్నాయి. ఇది కొత్త భాగస్వామి రూపంలో కానీ లేదా కొత్త పెట్టుబడి రూపంలో కానీ రావచ్చు. ఈ మార్పును అంగీకరించి మీ వ్యాపారాన్ని ముందుకు నడిపించండి. చదువుకునే పిల్లలకి ఈరోజు కొంచెం ఒత్తిడి ఎక్కువగానే ఉండవచ్చు. పరీక్షలు దగ్గర పడుతుంటే లేదా కొత్త విషయాలు నేర్చుకుంటుంటే ఒత్తిడి పెరగడం మామూలే. మీరు పడుతున్న కష్టానికి తగిన గుర్తింపు రావడం లేదని మీకు అనిపించవచ్చు. అయినా మీ లక్ష్యం మీద దృష్టి పెట్టి ఒక ప్రణాళికాబద్ధంగా చదువుకోవడం ముఖ్యం. కష్టపడి చదవడం వల్ల కలిగే సంతృప్తిని ఆస్వాదించండి. మీ టీచర్ నుండి లేదా మీ సీనియర్ల నుండి మీకు సహాయం లభించే అవకాశం ఉంది. వారి సలహాలు, సూచనలు మీకు చాలా ఉపయోగపడతాయి. ఆరోగ్యం మీద కూడా శ్రద్ధ పెట్టండి. తగినంత విశ్రాంతి తీసుకోవడం, తేలికపాటి వ్యాయామం చేయడం వల్ల కూడా మీ ఏకాగ్రత పెరుగుతుంది. పెళ్ళైన సింహరాశి వారికి ఈరోజు మీ శ్రీమతి లేదా శ్రీవారి నుండి మంచి మద్దతు లభిస్తుంది. ఆఫీసులో పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ మీ భాగస్వామి మీకు అండగా నిలబడడం వల్ల మీకు మానసిక ధైర్యం కలుగుతుంది. మీ ఇద్దరి మధ్య ఒకరినొకరు అర్థం చేసుకునే గుణం పెరుగుతుంది. అయితే మీ పని ఒత్తిడి వల్ల మీరు మీ భాగస్వామికి తగినంత సమయం కేటాయించలేకపోవచ్చు. దీన్ని వారు అర్థం చేసుకున్నప్పటికీ మీరు కూడా కాస్త సమయం చూసి వారితో మాట్లాడడానికి, వారి భావాలను పంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రేమించుకుంటున్న సింహరాశి వారికి ఈరోజు మీ ప్రేమ బంధంలో ఒక మంచి మార్పు వచ్చే అవకాశం ఉంది. మీ భాగస్వామి నుండి మీకు ఊహించని సహాయం అందవచ్చు. మీ మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయి ఒకరి మీద ఒకరికి నమ్మకం పెరిగే సూచనలు ఉన్నాయి. ఒకవేళ మీ ప్రేమ వ్యవహారాల్లో కొన్ని రోజులుగా అంత నిశ్శబ్దంగా ఉంటే ఈరోజు ఒక కొత్త ఆశ కిరణం కనిపించవచ్చు. అయితే పని ఒత్తిడి వల్ల మీరు మీ భాగస్వామికి ఎక్కువ సమయం ఇవ్వలేకపోవచ్చు. దీన్ని మీ భాగస్వామికి అర్థమయ్యేలా చెప్పండి. మీ బంధంలో నిజాయితీగా ఉండడం, మీ మనసులోని మాటను స్పష్టంగా చెప్పడం చాలా ముఖ్యం. సింహరాశి వారు తమ జీవితంలో శుభ ఫలితాలు పొందడానికి, ఎదురయ్యే కొన్ని ఇబ్బందులను తగ్గించుకోవడానికి కొన్ని సులభమైన పరిహారాలు పాటించవచ్చు. ఇవి మీ మనశ్శాంతికి, ఎదుగుదలకు తోడ్పడతాయి. ముఖ్యంగా సింహరాశికి అధిపతి సూర్య భగవానుడు కాబట్టి ప్రతిరోజు ఉదయాన్నే సూర్యుడికి నమస్కారం చేయడం, అర్ఘ్యం వదలడం చాలా మంచిది. ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని లేదా మీకు తెలిసిన సూర్యుడికి సంబంధించిన ఇతర స్తోత్రాలను చదువుకోవడం వల్ల మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, తేజస్సు వస్తుంది. అలాగే
ఆదివారాల్లో సూర్యుడికి సంబంధించిన ఆలయాలను దర్శించడం లేదా ఇంట్లోని సూర్యదేవుని పటానికి పూజ చేయడం కూడా మేలు చేస్తుంది. దీంతోపాటు పరమేశ్వరుని ఆరాధించడం కూడా సింహరాశి వారికి చాలా శుభప్రదం. వీలైనప్పుడల్లా కూడా ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించడం వల్ల కూడా మానసిక ప్రశాంతత చేకూరుతుంది. కొన్ని రకాల దాన ధర్మాలు చేయడం వల్ల కూడా సింహరాశి వారికి అనుకూల ఫలితాలు ఇస్తుంది. ముఖ్యంగా ఆదివారాల్లో గోధుమలు, బెల్లం, ఎర్రటి వస్త్రాలు లేదా రాగి పాత్రలను పేదవారికి లేదా అవసరమైన వారికి దానం చేయడం మంచిది. మీ తండ్రి లాంటి పెద్దవారిని గౌరవించడం, వారికి సేవ చేయడం వల్ల కూడా సూర్య భగవానుడి అనుగ్రహం లభిస్తుంది. వీలైతే అప్పుడప్పుడు ఆవులకు ఆహారం పెట్టడం, ముఖ్యంగా బెల్లంతో కలిపిన గోధుమ పిండిని తినిపించడం కూడా మంచి పరిహారం. ఇతరులకు సహాయం చేసే దాని గుణం మీలో సానుకూల శక్తిని పెంచుతాయి. చివరిగా మీ ప్రవర్తనలో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల కూడా చాలా ముఖ్యం. సింహరాశి వారికి సహజంగా ఉండే నాయకత్వ లక్షణాలను మంచి పనులకు ఉపయోగించండి. అనవసరమైన గర్వం, అహంకారం తగ్గించుకొని అందరితో వినయంగా మెదలడానికి ప్రయత్నం చేయండి. మీ మాటల సౌమ్యత పాటించండి. క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడపడం, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం వంటివి మీకు గౌరవాన్ని, విజయాన్ని తెచ్చిపెడతాయి. ప్రతిరోజు కాసేపు ధ్యానం చేయడం లేదా మీకు నచ్చిన ప్రశాంతమైన సంగీతం వినడం వల్ల కూడా మనసు నిలకడగా ఉంటుంది. సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు. చూశారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.